ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాన్ని మేము గ్రహించాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మేము అర్థం చేసుకోవాలి. ఆయనతో మా సంబంధం ఇంకా బలపరుచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి బిడ్డలు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో ప్రయాసంతో భారంతో సహోదరి దెబోరా ఈ ఫోరంని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో సహోదరి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చదివే సహోదరి జయంతిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసే చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ దినము బైబిల్ స్టడీని మీ చేతిలో అప్పచెప్తున్నాం. నా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు లెక్కనే నేను ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధన అన్ని పరిచర్యల కంట గొప్ప పరిచర్య అనేది నేను ఎప్పుడు మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. అన్నిటికంటే గొప్ప పరిచర్య దేని బట్టి అని మనం చెప్పగలుగుతున్నామంటే అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. ఈ లోకంలో ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. స్వస్థపరిచే పరిచర్య ఉంది, సువార్త బోధించే పరిచర్య ఉంది, ఆత్మని రక్షించే పరిచర్య ఉంది, ప్రవచించే పరిచర్య ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? నో, ఉండరు. అలాగే అక్కడ సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా రక్షించబడుటకు? ఓకే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కనిపించని సమయంలో దేవుని మంచితనం అయితే మారిపోదు, ఆయన అప్పుడు కూడా మంచివాడే. అందుకే యోబు నానా కష్టముల ద్వారా ప్రయాణమై వెళ్తుండగా ఆయన భార్య కూడా చెప్తుంది ఆయనని దేవుని శపించి చనిపోవని. కానీ యోబు పలికిన సాక్ష్యం ఏంటి? మరి సహోదరి జయంతి సాయం నేను తీసుకుంటాను. 23వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యోబు గ్రంథం 23:10. బైబిల్స్ లో మీరందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. యోబు పలికిన సాక్ష్యం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గంలో ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచి దేవుడు, చూచుచున్న దేవుడు. ఈ కష్టాలు నా జీవితంలో వచ్చినాయంటే ఆయన సర్వజ్ఞానం చొప్పున ఆయన అనుమతించాడు కాబట్టి నా దేవుడు మంచివాడు. ఈ శ్రమలని నా మేలు కొరకే అనుమతించాడు. ఎందుకంటే ఈ శ్రమలంతా కూడా అయిపోయిన తర్వాత నేనే మెరిచే బంగారం వలె ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని మంచితనం బట్టి, ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఇప్పుడే సహోదరి జయంతి గారు మనకు ఒక విషయం చదివి వినిపించారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే ఆయన మరుగు మాటలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. మరుగు మాటలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు, మర్మాలను బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయనని ఆరాధించాలి. అయితే ఇది మన ఫౌండేషన్ అండి. అలాగే ఎప్పుడు లెక్కనే ఇంకొక స్లైడ్ కూడా నేను ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. అదేంటంటే ప్రకటన గ్రంథంని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే 1వ అధ్యాయం 19వ వచనంని మనము ఆధారం చేసుకోవాలి. చందు బ్రదర్ కూడా మనకి ఆ స్లైడ్స్ చూపిస్తారు. యోహాను, నువ్వు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు యోహాను ఏం చూశాడు అదంతా కూడా 1వ అధ్యాయం కింద వస్తుంది. ఏమి చూస్తున్నాడు, ఇప్పటి వరకు ఏం చూసేశాడు అది 1వ అధ్యాయం.
ఏమి చూస్తున్నాడు అది ప్రెజెంట్ అని అంటాం. ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు ఇక్కడ చూడండి. చందు బ్రదర్ వెంటనే ఎంతో చక్కగా మనకి ఆ స్లైడ్ చూపిస్తున్నారు. 7 సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు అయి ఉన్నా సరే దాన్ని ఈ యుగం అని మనం అంటాం. కారణం ఏంటి? ఆ 7 సంఘాలను ఉన్న విషయాలు, ఆ 7 సంఘాలను ఉన్న సమస్యలు 2025లో మనం చూస్తే కూడా ఏ సంఘం అన్నా ఆ 7 సంఘాలను ఉన్న విషయాలు ఆ సంఘంలో కనిపిస్తుంది. సమస్యలు కూడా ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పలికిన పరిష్కారం ఆ సమస్యలకి ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. అక్కడ దేవుడు ఏం చూపిస్తున్నారు? యోహానికి ఆయన సింహాసనం దర్శనం చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి గుర్తు. యోహాన్ భయంకరమైన దర్శనం చూడబోతున్నాడు. ఆయన మానసికంగా ఆత్మికంగా బలపరచుటకు సింహాసనం దర్శనం దేవుడు చూపిస్తున్నారు. యోహాను, నువ్వు దిగులు పడకు అనే సత్యం నాటుటకు దేవుడు ఆ సింహాసనం దర్శనము చూపిస్తున్నారు. అన్నీ నా స్వాధీనంలో ఉంది. తాత్కాలికంగా దుష్టులు పరిశుద్ధులను ఓడగొడుతూ ఉండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యం పరిశుద్ధులదే అని చూయించుటకు దేవుడు సింహాసనం దర్శనము చూపిస్తున్నారు. అలాగే 6వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఫ్యూచర్ ఈవెంట్స్, రాబోయే దినంలో ఏం జరగబోతుందో దాంతో కూడిన సంఘటనలు మనం 6వ అధ్యాయం నుంచి ధ్యానించటము స్టార్ట్ చేశాం. ఇక్కడ చూడండి ఎంతో చక్కగా చందు బ్రదరు కర్సర్ పెట్టి కూడా చూపిస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం, దాంట్లో 6 నుంచి 19వ అధ్యాయం వరకు మనం ప్రత్యేకంగా తీసుకుంటే శ్రమకాలంతో కూడిన దర్శనములు యోహాను చూస్తాడు. 6 నుంచి 19 ఆ శ్రమకాలంతో కూడిన దర్శనంలో మనం చూసామండి ఆల్రెడీ. ముద్దల తీర్పు ఎలాగుంటాయి, బూరల తీర్పు ఎలాగుంటుంది. అలాగే మనము 13వ అధ్యాయం దాటి ఇప్పుడు 14వ అధ్యాయంకి వచ్చాం. 13వ అధ్యాయంలో దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తున్నారు. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ లోకంని పరిపాలిస్తున్నారు. వాళ్ళ మాటలే చెల్లుతున్నాయి. దుష్టులే పరిశుద్ధులని చంపివేసేస్తున్నారు. ఇదంతా కూడా యోహాన్ చూసినప్పుడు మరి ఆయనను మానసికంగా ఆత్మికంగా బలపరచుటకు మనం చూసాము. 14వ అధ్యాయములో మొదటి దర్శనం ఏంటంటే యోహాన్ని ఓదార్చే బలపరిచే దర్శనం. అంటే ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని నేను మీతో పంచుకున్నాను. ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే యాక్చువల్గా 2వ రాకడతో కూడిన దర్శనము. అది 19వ అధ్యాయం 20 అధ్యాయాలు మనం చూస్తాం. కానీ దేవుడు ముందే చూపించేస్తున్నారు. ఏమనంటే యోహాను, నువ్వు దిగులు పడకు, 2వ రాకడ త్వరలో జరగబోతుంది. అప్పుడు పరిశుద్ధులే ఈ లోకంని పరిపాలిస్తారు. అయితే ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను. మరి గుర్తు చేస్తున్నాను. నేను మారు మనసు పొందే ముందు థ్రిల్లర్ నావెల్స్ చదివేవాడిని. థ్రిల్లర్ నావెల్స్ అంటే అంత అడ్వెంచర్ అవన్నీ కూడా ఉంటాయి. మధ్య భాగంకి వస్తే క్లైమాక్స్ ఉంటుంది. మధ్య భాగంలో హీరో ఓడిపోతూ ఉంటాడు, విల్లనే గెలిచేటట్టు ఉంటాడు. ఇది ఇంట్రా బాబు అని నేను ఏం చేసేవాడిని అంటే చివరి పేజ్ చదివేసేవాడిని. అమ్మా చివరిలో చదివితే ఏంటో మనకు తెలిసిపోతుంది ఎవరు గెలుస్తున్నారు అని. అందుకే చివరి పేజ్ వెంటనే యోహానికి చూపిస్తున్నారు. దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్. ప్రభువారి 2వ రాకడ అయిపోయింది. ఆయన సియోన్ కొండ మీద నిలిచి ఉన్నాడు. ఇంకా ఆయన చుట్టూ 144,000 పరిశుద్ధమైన సువార్థికులు ఆయన చుట్టూ నించొని ఆయనని స్తుతిస్తున్నారు. ప్రభువారి పాదం ఎప్పుడు తాకుతుంది భూమిని, ఆ కొండను ఎప్పుడు తాకుతుంది? 2వ రాకడ తర్వాతనే. నేను మీతో ముందే పంచుకున్నాను. ఆరోహణము 2వ రాకడ మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆరోహణం అప్పుడు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు, కానీ 2వ రాకడప్పుడు ఆయన పాదం భూమిని తాకుతుంది. సో చంద్ర బ్రదర్, వి కెన్ గో టు స్లైడ్ నెంబర్ 159. నేను 14వ అధ్యాయంని 4 భాగాలుగా విభాగించవచ్చు అని పోయిన వారం మీతో పంచుకున్నాను. కంఫర్ట్ అంటే యోహాన్ని బలపరచుట, ఓదార్చుట. కంపౌండ్ అంటే మోర్ దెన్ వన్ ఇస్ నోన్ యాజ్ కంపౌండ్. 3 దేవదూతల దర్శనం మనము చూడబోతున్నాము. దాంట్లో ఒక దేవదూత ఏం ప్రకటిస్తుందో మనం ఆల్రెడీ పోయిన వారం చూసామండి. కాన్వర్స్ అంటే ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగేదాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో కాన్వర్స్. క్రష్ అంటే నలగగొట్టుట. సో కంఫర్ట్తో కూడిన దర్శనం మనం ఆల్రెడీ చూసాము. మరి మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, పోస్ట్ ఆపరేషన్ రికవరీ స్టేజ్ అంటే ఒక పేషెంట్ ఆపరేషన్ ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత
వెంటనే ఆయన ఆ పేషెంట్ని డిశ్చార్జ్ చేయరు. డాక్టర్స్ ఎన్నో జాగ్రత్తలు పాటించిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. అలాగే యోహాన్ 13వ అధ్యాయముతో కూడిన భయంకరమైన దర్శనములు చూసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. చూడండి, ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్, బిగినింగ్ ఆఫ్ ద మిలీనియం, కంఫర్ట్. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ అట్ ది హెడ్లైన్. ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే ఆల్రెడీ మనము రాబోయే దినంలో ఏం జరగబోతుందో దాంతో కూడిన దర్శనమే మనం ధ్యానిస్తున్నాం. కానీ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లోనే ఇంకా ఫ్యూచర్ ఏం జరగబోతుందో ముందే దేవుడు చూపిస్తున్నారు. చూడండి, ప్రభువారు జియోన్ కొండ మీద నిలిచి ఉండుట, ఇంకా ఆయన చుట్టూ 144,000 పరిశుద్ధమైన సువార్థికులు ఆయనని స్తుతించుట, ఆయనని ఆరాధించుట. సో ఈ దర్శనం బట్టి యోహాను మనసు బలపరచబడుతుంది. ఇంకా చూడండి, ప్రభువారి చేతిలో ఇప్పుడు కూడా గాయములు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మహిమ శరీరం ధరించుకొని వచ్చిన ప్రభు చేతిలో ఇప్పుడు కూడా గాయములు ఉన్నాయి. అది ఆయన శాశ్వతమైన ప్రేమకి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ లోకంకి వచ్చే ముందు పరిపూర్ణమైన మహిమ శరీరం ధరించుకొని ఉండేవాడు. కానీ ఈ లోకంకి వచ్చిన తర్వాత మహిమ శరీరం ఆయన ధరించినా సరే గాయములు ఇప్పుడు వరకు ఉన్నాయి. సో ప్రభువారు ఎక్కడ నిలిచి ఉన్నారంట? సియోన్ కొండ మీద నిలిచి ఉండటం ఆయన చూస్తున్నాడు. అయితే రెండో రాకడ అయిపోయింది. అయితే ఇది ఎందుకు చూపించారు దేవుడు ముందే, అది కూడా మీతో పంచుకున్నాను. ఇప్పుడు లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. కంపౌండ్ అంటే మోర్ దెన్ వన్. మొదటి దేవదూత ఏం ప్రకటిస్తూ ఆకాశంలో ఎగురుతుందో మనం చూసాం పోయిన వారం. ఏమని? సువార్త బోధిస్తూ అది ఎగురుతున్నది. ఆ దేవదూత ఎగరటం వలన, సువార్త బోధిస్తూ ఒక ప్రవచన దాని వలన నెరవేర్చబడుతుంది. ఆ ప్రవచన ఏంటి? మరి సహోదరి జయంతి గారి సాయం నేను తీసుకుంటాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. ఈ మాటలు నెరవేర్చబడాలి. దాని తర్వాతనే పరిపూర్ణమైన రెండో రాకడ జరుగుతుంది. ప్రభువారు వచ్చి వేల పరిపాలన స్థాపిస్తారు. ఏం జరగాలి రెండో రాకడ ముందు? 24వ అధ్యాయం 14వ వచనం. మా అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. సువార్త ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రకటింపబడును. దాని తర్వాతనే రెండో రాకడ జరుగుతుంది. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్ నౌ. నేను సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వండి. మానవులంగా, హ్యూమన్ బీయింగ్స్గా మనం ఎంత ప్రయత్నించినా సరే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందించేటట్లు మనం చేయగలుగుతామండి? మనం ఎంత ప్రయత్నించినా సరే మానవులంగా నో. కానీ ఇప్పుడు దేవదూత పరలోకంలో ఎగురుతూ సువార్త ప్రకటిస్తుందో అప్పుడు ప్రతి వ్యక్తి చూడకుండా ఉండలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వినకుండా ఉండలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను పోయిన వారం కూడా మీతో పంచుకున్నాను, మరీ గుర్తు చేస్తున్నాను. ఏ దేశం మీద ఆ దేవదూత ఎగురుతూ వెళ్తుందో ఆ దేశం భాషలనే ఆ సువార్త ప్రకటిస్తుంది. స్వీడన్ దేశం ముందు స్వీడన్ దేశం మీద ఎగురుతూ వెళ్ళే సమయంలో స్వీడన్ భాషలో, ఫ్రాన్స్ మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు ఫ్రెంచ్ భాషలో, ఇంగ్లాండ్ మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ భాషలో, చైనా మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు చైనీస్ భాషలో, భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంటుంది. మహారాష్ట్ర మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు మరాఠీ భాషలో, అలాగే కర్ణాటక మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు కన్నడ భాషలో, తమిళనాడు మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు తమిళ్ భాషలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు తెలుగు భాషలో. అక్కడ స్లాంగ్ కూడా కొంచెం మారవచ్చు. తెలంగాణ మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు వినండి రాబాయ్ అని చెప్పొచ్చు. ఆ రాజమండ్రి మీద ఎగురుతూ వెళ్ళేటప్పుడు వినండి అని చెప్తూ వెళ్తుండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ కూడా దేవుడు అన్ని జాగ్రత్తలు పాటిస్తారు. సో ఎవరికి కూడా మేము సువార్త వినలేదనే
సాకు ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేనేం చెప్పాను? తీర్పులో దాంట్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆ సీరియస్నెస్, గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుందని నాకు చెప్పాను. ముద్రల తీర్పు కంట ముద్రల తీర్పు కంట బూరల తీర్పు భయంకరంగా ఉంటుందని చెప్పాను. అలాగే ముద్రలు ఇంకా బూరల తీర్పు కంటే అన్నిటికంటే భయంకరమైనది పాత్రల తీర్పు. ఈ భయంకరమైన పాత్రల తీర్పుకి ఎవరు అర్హులు అవుతారు? అరే, దేవదూతని చూసి కూడా మనసు కఠోరపరుచుకొని సువార్త అంగీకరించని వాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? చివరి శిక్ష ఏంటి? పాత్రల తీర్పు. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎగిరే దేవదూతని కూడా చూసి, ఎగిరే దేవదూత ప్రకటించే సువార్తను కూడా నమ్మకుండా మనసుని కఠోరపరుచుకుంటారు చూడండి, వాళ్ళు ఆ భయంకరమైన పాత్రల తీర్పుకి అర్హులు అవుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ ప్రవచన, ప్రభువారు పలికిన ప్రవచన 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంలో ఆ ప్రవచన నెరవేర్చబడుట మనం చూస్తున్నాం. అంటే దేవదూత ఎప్పుడు ఆకాశం మీద ఎగురుతూ సువార్త ప్రకటిస్తున్నదో అప్పుడు అందరు కూడా వినకుండా ఉండలేరు, చూడకుండా ఉండలేరు. అయితే మనము సువార్త అనే మాట తీసుకున్నాం కాబట్టి సువార్త అంటే ఏంటి అది కూడా మనం క్రైస్తవులంగా తెలిసి ఉండాలి, మనకు తెలిసి ఉండాలి. చాలా మంది సువార్త అనగానే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉన్న మాటలు పలుకుతారు. అది సువార్తతో కూడిన చాలా విషయాలు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంది. దేవుడి లోకంలో ఎంతగానో ప్రేమించాను. కానీ లేఖనంని అర్థం చేసుకోవాలంటే మనం లేఖనమే వాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేఖనమే చెప్తుంది సువార్త ఏంటో. ఒకసారి అది చూద్దాం. సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆది సంఘం బోధించిన సువార్త ఏంటి? బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే సువార్త ఏంటి అని అంటే మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మాత్రమే చూపించకండి. సువార్త కరెక్ట్ డెఫినేషన్ ఏముందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉంది. చదవమ్మా. 1 కొరింథీయు 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసమును వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. నాకు ఇయ్యబడిన బోధించిన సువార్త, ఒక్క నిమిషం అమ్మా, ఇది ఆది సంఘం బోధించిన సువార్త, రక్షించే సువార్త, ఆది సంఘం నమ్మిన సువార్త. ఇప్పుడు చదవమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా అది ఏమనగా ఇప్పుడు వస్తుంది ఏంటి సువార్త? చదవమ్మా. లేఖనము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత నాకిచ్చిన నేను పొందిన సువార్త సందేశం లేఖనం ప్రకారంగా యేసు పాపుల కొరకు జీవించి మరణించి మరి లేఖనం ప్రకారంగా 3వ దినము లేపబడేది. దీన్ని ఎవరు నమ్ముతారో, నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షణ పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కూడా రాయబడి ఉన్నది. అది కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవమ్మా. ఎవరు ఈ సువార్తని మనసులో అంగీకరించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షణ పొందుదురు. 10వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఈ మాటలని ఆ దేవదూత ఎగురుతూ ప్రకటించే సమయంలో ఎవరు ఈ ప్రకటింపబడే సువార్తని మనసులో అంగీకరించి నోటితో ఒప్పుకుంటారో ఆ శ్రమకాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందుదురు. చదవమ్మా. రోమీయులు 10వ అధ్యాయము 9-10 వచనాలు. 10వ అధ్యాయము 9-10 వచనములు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడుదువు. ఏలయ Hallelujah. Praise the Lord. Are you all with me? జాగ్రత్తగా వినండి. ఇదేంటి అని మనం ఒక్కసారి చూద్దాం. ప్రవచనాల ప్రకారంగాని కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అకస్మాత్తుగా జరగలేదు. ఆయన కన్యకకి జన్మిస్తాడు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన శిలువ మరణం పొందుతాడు అని 22వ కీర్తనలో రాయబడి ఉన్నది. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన ఆరోహణమై వెళ్తాడు అని కీర్తన గ్రంథం 68వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఇది కూడా అకస్మాత్తుగా జరగలేదు. అన్నీ దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది. అందుకే ప్రవచనాల ప్రకారంగా ఆయన శిలువ మరణం పొంది లేఖనం ప్రకారంగా 3వ దినం ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. ప్రతిదీ ఏం జరుగుతుందో యేసు జీవితంలో ముందే తండ్రి రాసి పెట్టాడు. ఎందుకంటే ఈ ఒక్క జీవితము, మరణము, పునరుద్ధానం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ దేవదూత ప్రకటించే సువార్తను ఎవరెవరు నమ్ముతారో ఆ శ్రమకాలంలో అప్పటి వరకు వాళ్ళు పాపులే కావచ్చు, దుష్టులే కావచ్చు, కానీ దేవదూత చెప్పిన మాటలను ఎవరు నమ్మి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. ఓకే, సో ఇప్పుడు మనము 3 దేవదూతలు ఎగురుతూ వెళ్తున్నాయి ఆకాశంలో. 2వ దేవదూత ఏం ప్రకటిస్తుందో అది మనం చూద్దాం. చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు, చూడండి. 2వ దేవదూత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనము 3 దేవదూతల గురించి ఉన్నది. 8వ వచనం నుంచి చదవమ్మా. 2వ దేవదూత ఏం? ప్రకటన 14వ అధ్యాయము 6వ వచనం నుంచి. అప్పుడు మరి యొక్క దూత చూచి తిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడవారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లను నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమును ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికిని భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. అది అయిపోయింది. అది మొదటి దేవదూత చెప్పేది, సువార్త బోధించేది. కంటిన్యూ. 2వ దేవదూత దేని గురించి చెప్తుంది? వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహా ఉద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యను సమస్త జనులు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయెను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా, చాలమ్మా, బాబిలోను కూలిపోయేను, దేవుని ఉగ్రత బాబిలోన్ మీద వస్తుంది అని 2వ దేవదూత ప్రకటిస్తున్నది. అంతకీ బాబిలోన్ ఏంటి అదంతా కూడా నేను వివరంగా 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనం వచ్చినప్పుడు నేను అన్ని వివరాలు మీతో పంచుకుంటాను. కానీ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఆ మాట ఏంటో చెప్పే ముందు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. భారతదేశంలో పొలిటికల్ క్యాపిటల్ న్యూఢిల్లీలో ఉంది. కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పండి? ముంబై. ముంబై, రైట్ ఆన్సర్. ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అక్కడ కమర్షియల్ క్యాపిటల్ ఉంటుంది. ఓకే, 2వ ప్రశ్న, చైనా పొలిటికల్ క్యాపిటల్ బీజింగ్ లో ఉంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది? షాంఘై. షాంఘాయ్, ఎక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో. ఓకే, అలాగే అమెరికా పొలిటికల్ క్యాపిటల్ వాషింగ్టన్ లో ఉంది. కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది? న్యూయార్క్. న్యూయార్క్ లో ఉంది, ఎందుకంటే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, అక్కడ ఎక్కువ వ్యాపారము జరుగుతుంది. అలాగే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తు విరోధి పొలిటికల్ క్యాపిటల్ రోమా పట్టణంలో ఉంటుంది. అదంతా కూడా నేను పాత సెషన్స్ లో మీతో పంచుకున్నాను. పొలిటికల్ క్యాపిటల్ క్రీస్తు విరోధి ఎక్కడ ఉంటుంది? రోమా పట్టణంలో ఉంటుంది. కానీ కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్లో ఉంటుంది. ఆ బాబిలోన్ ఏంటో 18వ అధ్యాయం వచ్చినప్పుడు అన్ని వివరాలు నేను మీతో పంచుకుంటాను. ఆ బాబిలోన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, అదేంటో 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు అన్ని వివరాలు తేటగా వీడియోస్తో పాటు పిక్చర్స్తో పాటు నేను పంచుకుంటాను. సో
ఈ కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్ పాపంకి ఒక కేంద్రమై ఉన్నది. అది కంప్లీట్గా నాశనం అవబోతుంది అని రెండో దేవదూత ప్రకటిస్తున్నది. దాంతో కూడిన స్లైడ్ కూడా ఒక్కసారి చందు బ్రదర్ చూపిస్తారు చూడండి. కంప్లీట్గా భూకంపం వస్తున్నది, ఎలక్ట్రికల్ వైర్స్ అన్ని కూడా అన్ని కూలిపోతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, నాశనము, పొగొస్తున్నది. ఇక్కడ చూడండి, సెకండ్ ఏంజల్, చందు బ్రదర్ యూ కెన్ షో ద హెడ్లైన్. సెకండ్ ఏంజల్ ప్రొక్లెయిమ్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ బాబిలాన్. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆ భయంకరమైన కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ క్రీస్తు విరోధి, అక్కడి నుంచి పొగలు వస్తున్నాయి, కంప్లీట్గా నాశనం అయిపోయింది, భూకంపాలు వచ్చినాయి, ఇంకా భయంకరమైన భూకంపం వస్తున్నది. 16వ అధ్యాయం మనం చదివితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చివరి పాత్రల తీర్పు అప్పుడు ఆ బాబిలోన్ కంప్లీట్గా మహాభూకంపం వలన నాశనం అయిపోతున్నది. అలాగే భూకంపం వచ్చినప్పుడు ఎలాగా ఎలక్ట్రికల్ వైర్స్ రెండు మధ్యన, లైవ్ వైర్స్ మధ్యన ఫ్రిక్షన్ అవుతే ఎలాగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా నాశనమే, ఎక్కడ చూసినా మంటనే, ఎక్కడ చూసినా పొగలే. ఇవన్నీ కూడా మనము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనము చూడబోతున్నాం. ఓకే, సో రెండో దేవదూత దేని గురించి ప్రకటిస్తున్నది, దేని గురించి ప్రవచిస్తున్నది అని అంటే, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ క్రీస్తు విరోధి ఆయన బాబిలోన్ ఎలాగ నాశనం అవబోతుందో దాని గురించి రెండో దేవదూత ప్రకటిస్తున్నది. ఇప్పుడు మూడో దేవదూత దేని గురించి ప్రకటిస్తున్నది అది కూడా మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. అమ్మా చదువమ్మ. రాబోయే పాత్రల తీర్పు గురించి మూడో దేవదూత ప్రకటిస్తున్నది. కంటిన్యూ అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడి వరకు చదివారో జయంతి సిస్టర్ కంటిన్యూ చేయండి. మూడో దేవదూత దేని గురించి ప్రకటిస్తున్నది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం నుంచి. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగా చెప్పెను, ఆ క్రూర మృగమునకును కాని దాని ప్రతిమకు గాని ఎవ్వడనైనను నమస్కారము చేసి తన నొసటి యందే చేతి మీదనే ఆ ముద్ర వేయించుకొని నా ఎడల ఏమియు కలవరపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యను వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటకును అగ్గి గంధకముల చేత వాడు బాధింపబడును. వాని బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్రని ఎవడనైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞను చాలా. సో రాబోయే 7 పాతల తీర్పు భయంకరమైనవి. ఎంత భయంకరమైనవి అనేది మనము 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు అన్ని వివరాలు నేను మీతో పంచుకుంటాను. కోవిడ్-19 ప్రజలని ఊపేసింది. కోవిడ్-19 అస్సలు పెద్ద శ్రమలకనే అనిపించదు 16వ అధ్యాయంకి మనం వస్తే. అటువంటి భయంకరమైన చిన్న నరకంని ప్రజలు అనుభవించబోతున్నారు. సో అది ఎవరికి వర్తిస్తుంది ఈ పాతల తీర్పు అంటే, ఎవరెవరు ఆ ముద్ర వేసుకున్నారు. ముద్ర వేసుకున్న వారు మీద దేవుని ఉగ్రత ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నది అని అంటే, ఈ దేవదూత సువార్త ప్రకటించిన తర్వాత కూడా, మరీ చెప్తున్నారు, సువార్త ప్రకటించిన తర్వాత కూడా ఆ ముద్ర వేసుకుంటే వాళ్ళు నోరు విప్పి చెప్పని మాటలు కావు, కానీ క్రియల చొప్పున చెప్పే మాటలు ఏంటంటే, క్రీస్తు విరోధియే మా దేవుడు, క్రీస్తు విరోధియే మా దేవుడు. చూడండి, ఆ ముద్ర వేసుకున్న వారు నోరు విప్పి చెప్పే అవసరం పడట్లేదు. వాళ్ళ క్రియల చొప్పున చూపించే ఆ దేవునికి ఇచ్చే సందేశం ఏంటంటే, దేవదూత సువార్త ప్రకటించని మేము నమ్మము, మేము ముద్ర వేసుకొని క్రీస్తు విరోధియే దేవుడని నమ్ముతాం. మరి అటువంటి భయంకరమైన దుష్టులకి ఏమి ఇవ్వబడుతున్నది? పాత్రల తీర్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ కంపౌండ్. 3 దేవదూతలు, ఒక దేవదూత కాదు, 3 దేవదూతలు 3 సందేశములు ఇస్తున్నాయి. మొదటి దేవదూత సువార్తతో కూడిన సందేశం, రెండో దేవదూత
కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్ మీద దేవుని ఉగ్రత ఎలాగా రాబోతుందో దాంతో కూడిన ప్రవచనము అది పలుకుతున్నది. మూడో దేవదూత పాత్రల తీర్పుకి ఎవరు అర్హులో, ఎటువంటి శ్రమలకి వాళ్ళు గురి అవుతారో, దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఎలాగ వస్తుందో దాంతో కూడిన ప్రవచన మూడో దేవదూత పలుకుతున్నది. అది ఆల్ విత్ మీ. ఇప్పుడు మనం ఆల్రెడీ 14వ అధ్యాయంలో నేను ఏం చెప్పాను, ప్రారంభంలో 4 Cలు ఉంటాయని చెప్పాను. మొదటి సి కంఫర్ట్, సెకండ్ సి కంపౌండ్, మూడో సి కాన్వర్స్. కాన్వర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. కంఫర్ట్, కంపౌండ్, కాన్వర్స్. సో కంఫర్ట్ మనం చూసేసాము, కంపౌండ్ మనం చూసేసాము. ఇప్పుడు మనం కాన్వర్స్ కి వెళ్దాం. దాంతో కూడిన వాక్య భాగము సహోదరి జయంతి గారు చదివి వినిపించే సమయంలో చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం చదవండి అమ్మా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుంచి 16. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం నుండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘమును కనబడెను. మనుష్య కుమారుడు తెల్లని మేఘం. పాయింట్ కర్జర్ అట్ తెల్లని మేఘం. మేఘము మీద ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియును ఉండెను. అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వెయ్యగా భూమి పైరు కోయబడెను. థ్యాంక్ యూ అమ్మా. ఆ మేఘం మీద ఎవరు కూర్చొని ఉన్నారంట? ఇంకొక్కసారి చదవమ్మా. ఆ మేఘం మీద కూర్చున్న వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు యోహానికి? 14వ అధ్యాయం 14వ వచనం ఇంకొక్కసారి చదవమ్మా. 14వ అధ్యాయము 14వ వచనం నుండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై కుమారుడు కనిపించాడు నాకు. ఎవరు కనిపించారు? మనుష్య కుమారుడు. మా సువార్తలో 82 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన పేరు ఏంటంటే మనుష్య కుమారుడు. ఓకే, 82 సార్లు. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 మాటలు దీంతో కూడింది నేను చెప్పి ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి మనుష్య కుమారుడు అనే పేరు వచ్చింది? మనం బైబిల్ స్టూడెంట్స్గా అందరు కూడా తెలిసి ఉండాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. మన యేసుక్రీస్తు ప్రభువారే సమాధానకర్త, పరిశుద్ధమైన దేవుడు, అలాగే అపవిత్రమైన మానవుల మధ్యన సమాధానము తీసుకొని వచ్చే రక్షకుడై ఉన్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అందరి కొరకు. థ్యాంక్ యూ. దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఇద్దరి మధ్యన గొడవ వచ్చిందండి. ఇద్దరు ఉన్నారు, మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై. ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది. వాళ్ళ మధ్యలో ఒక సమాధానకర్త, ఆయన సమాధానకర్తతో కూడిన పనులు చేయాలి అని అంటే ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది. ఒక సమాధానకర్త వీళ్ళ ఇద్దరి మధ్యన నిలిచి ఉండి, ఇద్దరి మధ్యన ఎవరు గొడవ పడుతున్నారో వాళ్ళ ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని రావాలంటే సమాధానకర్తలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమై ఉండాలి? చెప్పండి. వారి గురించి అవగాహన అమ్మా చెప్పమ్మా. వారి గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్న వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య జడ్జిమెంట్ చేయగలుగుతాడు.
వెరీ గుడ్, వెరీ తప్పట్లు కొట్టండి సహోదరి జయంతి గారి కొరకు. ఇద్దరు గురించి ఆయనకి తెలుసుండాలి. ఇద్దరు గురించి ఆయనకి తెలుసుండాలి. ఇద్దరు కూడా ఆయన నమ్మాలి. మరి ఆల్ అండర్స్టాండింగ్. ఇద్దరు గురించి ఆయనకు తెలుసుండాలి, ఇద్దరు కూడా నమ్మాలి. లేకపోతే ఆయన సమాధానకర్తగా న్యాయం చేయలేడు ఇద్దరి పట్ల. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు కాబట్టి దేవుని కుమారుడైన పేరు పొందుతున్నాడు. మరియ ద్వారా జన్మించాడు కాబట్టి మనుష్య కుమారుడైన పేరు పొందుతున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా, దేవుని ప్రతినిధిగా మనుషుల ముందు నించొని మారు మనస్సు పొందండి అని ప్రకటించి వాళ్ళలో ఏం తీసుకొని వస్తాడు? మార్పు తీసుకొని వస్తాడు. వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మనుష్య కుమారుడుగా మనుషుల వైపున ప్రతినిధిగా ఉండి దేవునితో బతుములాడతాడు. ప్రభువా, తండ్రి, వీళ్ళు మారు మనసు పొందారు, నేను ప్రకటించిన సువార్త వాళ్ళు నమ్మారు, ఇప్పుడు వాళ్ళ పాపములని క్షమించు, వాళ్ళ కొత్త జీవితము ప్రసాదించు. అరే ఆల్ విత్ మీ. అందుకు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు కాబట్టి దేవుని కుమారుడు, మరియ ద్వారా జన్మించాడు కాబట్టి మనుష్య కుమారుడు. సో 82 సార్లు మనుష్య కుమారుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారిని వర్ణించుటకు రాయబడింది. సో ఇది కాన్వర్స్ అని టైటిల్ ఎందుకు పెట్టాను? ఈ దర్శనంకి మనం వాడే సబెడింగ్ ఏంటి? కాన్వర్స్ అంటే ఆపోజిట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారికి వాడబడినప్పుడు మనం చూస్తే మొదటిసారి మనుష్య కుమారుడు అనే మాట ప్రభువారి పట్ల ఏ సందర్భంలో వాడబడింది అని అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం సహోదరి వినిపిస్తారు. ఒకసారి చదివి వినిపించమ్మా. మనుష్య కుమారుడు అనే మాట మొదటిసారి లేఖనంలో ఏ సందర్భంలో వాడబడుతుంది? బైబిల్స్ లో అండర్లైన్ చేసుకో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పెను. మొదటిసారి మనుష్య కుమారుడు అనే మాట వాడబడినప్పుడు తల వాంచుకుండుటకు కూడా నాకు చోట లేదు అని చెప్తున్నాడు. లేఖనంలో చివరిసారి మనుష్య కుమారుడు వాడబడినప్పుడు లోకంని పరిపాలించుటకు వస్తున్నాడు యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు కాన్వర్స్ అనే మాట వాడాము? ఇది లేఖనంలో చివరిసారి మనుష్య కుమారుడు అనే మాట వాడబడటము చివరిసారి. మొదటిసారి ఏంటి? అరే, పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి, నక్కలకు కూడా హోల్స్ ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాంచుకున్నటకు చోట అనేది లేదు. ఆయన దరిద్రం, ఆయన దీనమైన పరిస్థితి ఆ లేఖన భాగము వర్ణిస్తున్నది. కానీ చివరిసారి మనుష్య కుమారుడు అనే మాట ఏ సందర్భంలో వాడబడుతుంది? ఆయన లోకంని పరిపాలించుటకు వస్తున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు తల మీద ప్రజలు ఏం పెట్టారు? ముళ్ళ క్రీటం పెట్టారు. ఇప్పుడు మనకేం కనిపిస్తున్నది? సహోదరి చదివినిపించింది కదా, ఆయన శిరస్సు మీద బంగారు క్రీటం ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చేతుల్లో ఏం కొట్టారమ్మా? మేకులు కొట్టారు. ఇప్పుడు తీర్పు ఇచ్చుటకు కొడవలి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఈ దర్శనంకి మనం కాన్వర్స్ అనే సబెడింగ్ వాడుతున్నాం? ఒక జ్ఞాపకం పెట్టుకోండి. పరిస్థితులు కళ్ళతో చూసినప్పుడు ఎలాగో ఉండొచ్చు, కానీ విశ్వాసము అని అంటే కళ్ళుతో చూసేస్తే అన్ని విశ్వాసంకి పాత్ర అనేది లేదు. విశ్వాసానికి పాత్ర అనేది లేదు కళ్ళుతో చూస్తే. మనం ఏమి వింటాము దాన్ని నమ్మితేనే నిజమైన విశ్వాసం. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఏం వింటాము దాన్ని బట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఏంటో అదే నిజమైన విశ్వాసం.
అందుకే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఎలాగొస్తుంది విశ్వాసం? వినటం వలన, చూడటం వలన? వినుట వలన. వినుట వలన. ఒకసారి చదవమ్మా 10వ అధ్యాయం 17వ వచనం రోమిలికి రాసిన పత్రిక. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా జయంతి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదు, విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతమున వరకును బయలువెళ్ళును. వినటం వలన విశ్వాసం వస్తుంది. చూస్తే ఇంకా జాగ్రత్త వినండి, చూస్తే ఇంకా విశ్వాసానికి పాత్ర అనేది లేదు. 2 సంఘటనలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఓకే, ఆ శిల్వ మీద వేలాడే నేరస్తుడు ఎవరు మారు మనసు పొందుతున్నాడు, ఆయన కూడా మొదట్లో ప్రభుని గేలి చేశాను అనే మాట ఉంటుంది. ఒకసారి తీయండి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఒకసారి చదవమ్మా. 2 నేరస్తులు ఉన్నారు. మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి గుడ్ ఫ్రైడే దినంన ధ్యానించేది ఏంటంటే, 2వ నేరస్తుడితో ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ దినమే నువ్వు నాతో వాటి పరదేశంలో ఉంటావు. ఎందుకు? ఆయన మారు మనసు పొంది, ప్రభువా నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. ఓకే, కానీ మొదట్లో ఆయన ఎలాగ ప్రవర్తించాడు? 27వ అధ్యాయం 44వ వచనం చదవమ్మా మత్తయి సువార్త. 27వ అధ్యాయము 44వ వచనము. ఆయనతో కూడా సిల్వ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయన నిందించిరి. అయ్యో అయ్యో అయ్యో, ఇద్దరు కూడా గేలి చేసిరి, అవునా కాదా? కానీ లూకాసు వార్తకు మనం వచ్చినప్పుడు అదే సందర్భంలో లూకా రాసిన మాటలు ఏంటి? 23వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదివితే ఏది తీసుకొని వచ్చింది మార్పు? ఆ దొంగలో, ఆ నేరస్తుల్లో ఏది కారణమైంది ఆయన మారుటకు? అందరు గేలి చేస్తున్నారు యేసుని. ఆయన మానసిక గాయముల మీద ఉప్పు రాస్తున్నారు. ఈయన దేవుని కుమారుడు అంటే దిగిరాని శిలువ మీద నుంచి పెద్ద అద్భుతాలు చేశాడు, ఇప్పుడు ఒక అద్భుతం చేసుకొని ఆయన రక్షించుకొని అటువంటి గేలి చేసేటప్పుడు ప్రభువారు పలికిన మొదటి మాట మీకు అందరు కూడా తెలుసు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు. ఆ మాటలు ఆ 2వ నేరస్తుడిని తాకినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి మాటలు మెస్సయ్య తప్పితే వేరెవరు పలకలేరు. ఎవరి వలన? వీలు కాదు. ఇంకా నేను చెప్తున్నాను, రోమా ప్రభుత్వం ప్రకారంగా శిక్షింపబడే వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నప్పుడన్నా, సిలువ వేయబడినప్పుడన్నా ఎంత నొప్పితో ఉంటారు అంటే వాళ్ళకి తెలకుండానే వాళ్ళ నోటి నుంచి బూతు మాటలు వస్తూ ఉంటాయంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారి నోటి నుంచి వచ్చిన మాటలు 2వ నేరస్తునిలో మార్పు తీసుకొని వచ్చింది. అప్పుడు జాగ్రత్త వినండి, ఈయనే రాబోయే మెస్సయ్య. ఆయన కూడా యూదుడే కాబట్టి మెస్సయ్య వస్తాడు, ఆయన ఈ లోకంని పరిపాలించడానికి వస్తాడు. అంతా కూడా యూదులు చిన్నప్పటి నుంచే వింటారు. వాళ్ళకి మెస్సయ్య గురించి ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్నది. నాలాంటి ప్రవక్త వస్తాడని మోషే చెప్పాడు. సో మెస్సయ్య వస్తాడని అందరు యూదులకి తెలుసు, వింటూనే ఉంటారు. ఆయన లోకంని పరిపాలించుటకు యెరూషలేం నుంచి వస్తాడు, యెరూషలేంలో సింహాసనం ఆసనుడై లోకంని పరిపాలించుటకు వస్తాడనేది వింటారు. సో ఈయనే మెస్సయ్య, 2వ రాకడప్పుడు ఆయన లోకంని పరిపాలించుటకు వస్తాడు అని ఆ నేరస్తుడు పలికిన మాటలు ఏంటి ఒక్కసారి మనం చూద్దామా? 23వ అధ్యాయం లూకాసు వార్త 36వ అధ్యాయము. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపమని చెప్పాను. కంటిన్యూ.
36, 30. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాసించిరి. కంటిన్యూ. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు 32 యూదుల ఇప్పుడు మనము ఈ 40వ వచనం, మన 39వ వచనంకి వచ్చేద్దాం. 39 చదవమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ములను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీకు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రాజ్యంలో వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, నేను అడిగే ఒక ప్రశ్న. ఈ నేరస్తునికి యేసుక్రీస్తు ప్రభువారి తల మీద శిరస్సు బంగారు కిరీటం కనిపిస్తున్నదా, లేకపోతే ముళ్ళ కిరీటం కనిపిస్తున్నదా? భౌతికంగా చూస్తే, శారీరక కళ్ళతో చూస్తే ఏ కిరీటం కనిపిస్తున్నది ఈ నేరస్తునికి? బంగారు కిరీటం, ముళ్ళ కిరీటమా? ముళ్ళ కిరీటమే కనిపిస్తున్నది. కానీ విశ్వాసం అనే నేత్రములతో ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? తల మీద ఆయన చూసేది ఏంటంటే విశ్వాసం నేత్రములతో బంగారు కిరీటం. ఎందుకంటే మారు మనసు పొందాడు కదా దేవుడు. ఆయన కనుదృష్టికి కొన్ని ఆశ్చర్యమైన విషయాలు చూసేటట్లు తోడ్పడుతున్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంతో కూడిన విషయాలు ఆయన చూస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో భౌతికంగా ఆ సమయంలో కనిపించేది ఏంటంటే నెయిల్స్. కానీ విశ్వాసంతో చూస్తే కొడవలి ఉన్నది, తీర్పిచ్చుటకు కొడవలి ఉన్నది. అందుకు ఇప్పుడు ఆ నేరస్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకము పెట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ ద కాన్వర్స్? అందుకే ఆపోజిట్ అనేది నేను వాడుతున్నాను. పరిస్థితులు ఎట్లున్నాయి? ఆ నేరస్తుని కన్ను దృష్టిలో ఏం కనిపిస్తున్నది? భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ముళ్ళ కిరీటమే, చేతుల్లో మేకులే. కానీ విశ్వాసం అనే నేత్రంతో చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కనిపిస్తున్నది. తల మీద బంగారు శిరస్సు, హల్లెలూయా, తల మీద శిరస్సు మీద బంగారు కిరీటము, చేతిలో కొడవలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదే విషయము మనము పాత నిబంధనము కూడా ఒక వ్యక్తి జీవితంలో మనం చూస్తాం. అది కూడా చెప్పేసి ఈరోజు నేను ముగిస్తాను. అది ఎవరు మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్. ఇక్కడ నేరస్తుడు మనకు కనిపిస్తున్నాడు. పక్కన ఇప్పుడు చందు బ్రదర్ మనకు స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. ఒక పేద విధవరాలు, వృద్ధాపంలో ఉన్న విధవరాలు. చందు బ్రదర్, క్లిక్ ద నెక్స్ట్. నవమి కనిపిస్తున్నది మనకి, పేదరికంలో ఉంది. ఇంకా ఆమెనే చెప్తుంది ఏమనంటే, ఇద్దరు డాటర్ ఇన్ లాస్కి, ఇద్దరు
కోడళ్ళకి, అమ్మా మీరు వెళ్ళిపోండి, అమ్మా మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ కుటుంబాలకు వెళ్ళిపోండి, వెళ్ళి మీరు మరి ఇంకొక పెళ్లి చేసుకోండి అని చెప్పినప్పుడు ఓర్ప వెళ్ళిపోతున్నారు. మొదటి నేరస్తుడు వలె ఇంకా వెళ్ళిపోతున్నారు. కానీ రూత్ మాత్రము ఏం చేస్తున్నదంటే, నేను విడిచిపెట్టాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అమ్మా నవమి పరిస్థితి ఎట్లుందమ్మా? యేసు శిలువ మీద వేలాడేటప్పుడు ఆయన పరిస్థితి దీనమైన పరిస్థితి, నవమి పరిస్థితి కూడా దీనమైన పరిస్థితి. ఆమె వెధవరాలు, పేదరికంలో ఉంది. కానీ విశ్వాసం అనేది చూడటం వలన రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నవమి ద్వారా ఆమె వినింది. రూత్ వినింది, మోయాబ్ దేశంకి చెందిన వ్యక్తి, కానీ వినింది. ఆమె ఒక దినము కోతకాలం సమయంలో నేను ఏం చేస్తాను, ఒక పొలంకి వెళ్ళి పడిపోయిన పంటలని ఏరుకొని వస్తాను అని చెప్తున్నది. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుదాము. ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉన్నది, కోతకాలం సమయంలో పడిపోయిన పంటలను మీరు ఏరుకోకూడదు, పేదలకి, విధవరాలకి, అనాథులకి మీరు విడిచిపెట్టాలనే లేఖన భాగం ఎక్కడుందో నేను చదివిస్తాను సహోదరి జయంతితో. అమ్మా లెవికాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు చదవమ్మా. లెవికాండం 19వ అధ్యాయం 10-11 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఎక్కడుంది అది? పడిపోయిన పంటలని మీరు మరీ ఏరుకోకూడదు, పేదలకి, అనాథులకి, విధవరాలకి మీరు విడిచిపెట్టేయాలనే ఆజ్ఞ ఎక్కడుంది? 19వ అధ్యాయం లెవికాండము 10-11 చదవమ్మా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి జవాబిచ్చ కూడా రెడీగా ఉండండి. లేవికాండము 19వ అధ్యాయము 10వ వచనము. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడైన యెహోవాని. మీరు దొంగలింపకూడదు, పొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. అన్యాయపు పడిపోయిన పంటలు, పడిపోయిన పండ్లు మీరు ఏరుకొనకూడదు, విడిచిపెట్టేయాలి, పేదలకి, అనాథులకి, విధవరాలకి. ఇప్పుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు, ఇది కూడా సహోదరి చదివినిపిస్తారు. ఏం చెప్తుంది రూత్? ఆ దినము కోతకాలం వచ్చింది, ఆ అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నది, పడిపోయిన పంటలని ఏరుకొని వస్తానని చెప్పి వెళ్తున్నది. చదవమ్మా 2వ అధ్యాయం 1-4 వచనాలు రూతు గ్రంథం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1-4 వచనం. 2వ అధ్యాయము 1-4 వచనం. నయోమి పెనిమిటికిని బంధువుడొక్కడుండను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండను, అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరగను నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి, నేను కోయువారు వెనుకను పొలములలో ఏరుకొనును. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు చాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మోయాబు దేశంకి చెందిన రూత్కి ధర్మశాస్త్రంతో కూడిన ఆజ్ఞ ఇలాగుంది అనేది ఎవరి ద్వారా తెలుసుంటది? మీరే చెప్పాలి. చెప్పండి అమ్మా. నయోమి ద్వారా. నవమి ద్వారా. ఆమె మోయాబు దేశంకి చెందిన వ్యక్తి,
ఈ ఆజ్ఞ ఉన్నది. లెవికాండం 19వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ ఆజ్ఞ ఉన్నది అనేది మోయాబు దేశంకి చెందిన రూత్ ఎవరి ద్వారా తెలుసుకొని ఉంటుందంటే యూదురాలైన నవమి ద్వారా. జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో ప్రపంచంలో అంతా కూడా, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను, ఒకే ఒక సూత్రం ఉండేది. అదేంటంటే మైట్ ఈజ్ రైట్. మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుని మాటలే చెందుతాయి, బలవంతుదే అధికారము, బలవంతుదే పరిపాలన. మైట్ ఈజ్ రైట్ అనేది ఆ ప్రపంచం కాలంలో మనం గమనిస్తే ఆ సూత్రమే ఉండేది. కానీ ఆమె గమనించింది ఏంటంటే యూదుల దేవుడు అందరి లెక్క కాదు. ఈయన బలహీనుల పట్ల కనికరం కలిగి ఉన్న దేవుడు, పేదల పట్ల కనికరం కలిగి ఉన్న దేవుడు, అనాథుల పట్ల, విధవరాల పట్ల కనికరం కలిగి ఉన్న దేవుడు. ఇది ఆల్రెడీ ఆమె అక్కడ మోయాబులు ఉన్నప్పుడే నవమి ద్వారా విని ఉన్నది. యెహోవా దేవుడు గొప్ప దేవుడు అనేది ఆమె తెలుసుకున్నది. నవమిని ఆమె హత్తుకుంటున్నది అని అంటే నవమితో దేవుడున్నాడనే సత్యం ఆమె గ్రహించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అంతకి నవమి పరిస్థితి ఎలాగుంది? దీనమైన పరిస్థితి. ఆ నేరస్తుడు ప్రభువారిని హత్తుకుంటున్నాడు, వాడక భాషలో చెప్పాలంటే శిల్వ మీద. ఎందుకు? ఈయన దేవుని కుమారుడైన మెస్సయ్యాను గ్రహించాడు. ఇంకా ఆయనకి దొరికిన గొప్ప ధన్యత ఏంటంటే ఆ పశ్చాత్తాపం పొందిన నేరస్తునికి ఆ దినమే ఆయన పరదేశంలో ఉన్నాడు. ఇంకా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రూత్ అయితే నేను పడిపోయిన పంటలను ఏరుకోవడానికి వెళ్తున్నాను అని వెళ్ళింది, కానీ ఆమె అడుగుని బోయాజు పొలంకి ఎవరు నడిపించారమ్మా? చెప్పాలి. అత్తగారు. అత్తగారా? కాదు, దేవుడు. దేవుడు. హల్లెలూయా. నేను పడిపోయిన పంటలను ఏరుకొని వస్తాననే చెప్పింది, కానీ ఏ పొలంకి వెళ్తుందో ఆమెకే తెలియదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ బోయాజు పొలంకి వెళ్ళేటట్లు దేవుడు ఆమెను నడిపించాడు. ఏ పొలంకి ఆమె వెళ్ళి ఒక పేదరికంలో ఉన్న విధవరాలుగా పంటలను ఏరుకున్నదో ఆ పొలంకి ఆమె యజమానురాలుగా మారుతున్నది. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సిల్వ వేయబడితే, జాగ్రత్తగా వినండి, సిల్వ వేయబడితే సామాన్యంగా 3 దినములు పడతాయి ఒక వ్యక్తి చనిపోదానికి. ఆంద్రేయను కూడా సిల్వ వేశారు. రొమేనియా అనే దేశంలో 3 దినముల తర్వాత ఆయన చనిపోయాడు. యేసు ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల కాబట్టి కరెక్ట్గా పస్కా గొర్రెపిల్లలు 3 నుంచి 5 వరకు బంధింపబడతాయి ఆలయంలో. అందుకు కరెక్ట్గా 3కి ఆయన ప్రాణంనే తండ్రి చేతిలో అప్పజెప్పుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే మార్క్స్ వార్త మనం చదివితే పొంతి పిలాతు ఆశ్చర్యపడుతున్నాడు, అంత త్వరలో యేసు చనిపోయిన. ఎందుకంటే ఆయన మొదటిసారి ఎవరినో సిల్వ వేయలేదు పొంతి పిలాతు, చివరిసారి కూడా కాదు. అనేకులను సిల్వ వేశాడు. ఇంత జల్దీ ఎవరు చనిపోరు సిల్వ మరణం చేత అనేది ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు చదవమ్మా 15వ అధ్యాయం మార్క్స్ వార్త 44-45. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44-45. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని చదవండి. మార్క్స్ వార్త 15:44-45. మనం అన్ని బైబిల్ మర్మాలు గ్రహించాలి. ఓకే, మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఓకే, మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనము. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను. ఎన్నోసార్లు మనం చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా లేఖనం. ఎక్కడెక్కడ మర్మాలు దేవుడు దాచిపెట్టాడో మనము చూడం. ఎందుకంటే అంత త్వరలో ఎవరు చనిపోరు. కానీ దేవుని పస్కా గొర్రెపిల్ల కరెక్ట్గా 3కి ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్పుకుంటున్నాడు. ప్రభువారు చెప్పిన మాటలు ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మెస్సయ్యను ఎవరు చంపలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వయాన నా ప్రాణంని అప్పచెప్తాను అని చెప్పాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎవరు కూడా శిల్వ మరణం వలన 6 గంటల్లో చనిపోరు, 3 దినములు పడతాయి. అయితే
ప్రభువారు చెప్పిన మాటలు ఏంటి? మన ప్రభుని మహిమపరచుటకి బైబిల్ స్టడీ చేస్తున్నాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం. అన్ని కూడా నేను చదివించట్లేదు, టైం సేవ్ చేయడానికి. జాగ్రత్తగా వినండి. భూమి ఆకాశము తొలగిపోను గాని నా మాటలు తొలగిపోవు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎర్త్ అండ్ హెవెన్స్ మే వానిష్ బట్ మై వర్డ్స్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఈ దినమే నువ్వు నాతో బాటి పరలోకంలో ఉంటావు అని ప్రభువారు చెప్పేశారు అని అంటే, ఆ దినమే ఆ మారు మనసు పొందిన నేరస్తుడు పరదేశంలో ప్రభుతో పాటు ఉండాలి. అది ఎప్పుడు వీలైతుంది? ఆ దినమే. ఆయన చనిపోతేనే 3 దినముల తర్వాత కాదు. అందుకు ఏం చేశాను దేవుడు? యూదుల నాయకులని ప్రేరేపించి రోమా సైనికులని వాళ్ళు వాడేటట్లు చేసి వచ్చి అందరు కాళ్ళు ఇరగొట్టేటట్లు చేసిండు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా అలాగే లేఖనంలో? ఎందుకు కాళ్ళు ఇరగొట్టాను? కానీ యేసు కాలు దగ్గర వచ్చినప్పుడు యేసు ఆల్రెడీ చనిపోయాను అని ఆయన కాలు మాత్రం ఇరగొట్టట్లేదు. చూద్దాం, అది కూడా బైబిల్ స్టడీ చేస్తున్నాం. లోతులో పోదాం, మర్మాలు ఏంటో గ్రహిద్దాం, దేవుని వాక్యంలో ఆనందిద్దాం. 19వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం నుంచి చదవమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం నుంచి. ఆ దినము పరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహము విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకున్నట్లును వారి కాళ్లను విరగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళను విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఆయన కాళ్ళని నిరగొట్టలేదు, వీళ్ళ కాళ్ళని నిరగొడుతున్నాడు. మీరు ఏ డాక్టర్ నన్ను అడగండి, సిల్వ వేయబడే వ్యక్తి ఆయన శరీరంలో ఉన్న భారం అంతా కూడా కాళ్ళ మీద వేసి వేలాడతాడు. కానీ ఎప్పుడు కాళ్ళు ఇరగొట్టబడుతున్నాయో శరీరం భారం అంతా ఊపిరితిత్తుల మీద వచ్చేస్తుంది. ఊపిరితిత్తుల మీద వచ్చేసినప్పుడు వెంటనే మరణము లభిస్తుంది. నువ్వు ఈ వేళనే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఈ వేళ నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావంటే 3 దినాల తర్వాత ఎలా చనిపోతాడండి? ఆ దినమే ఆయన చనిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? బహుశా ఈ కోణం నుంచి మనం లేఖనం చూడలేదు కావచ్చు. ఇంకా దేవుని పస్కా గొర్రె పిల్ల యేసు, ఆయనది ఒక్క ఎముక కూడా ఇరగొట్టుటకు వీల్లేదు. ఎందుకంటే పస్కా గొర్రె పిల్ల గురించి మనం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం చదవమ్మా. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. 12వ అధ్యాయము నిర్గమకాండం, పస్కా గొర్రె పిల్లని ఎలాగ అర్పించాలి, ఎలాగ మీరు తీసుకొని రావాలి ఇంటికి, ఎప్పుడు దాన్ని అర్పించాలి, దాని రక్తంని ఎక్కడ మీరు వాడాలి, అన్ని వివరాలు దేవుడు ఇస్తూ 12వ అధ్యాయం 46వ వచనంలో ఏం చెప్తున్నాడో దేవుడు చూద్దాం. పస్కా గొర్రె పిల్ల గురించి నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. 14వ అధ్యాయము 12వ అధ్యాయం 12 46. 12వ అధ్యాయము